28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌యూఎస్‌సీ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. నమస్తే. నేను విజయ్. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా సౌత్ ఆఫ్రికా మీద జరిగినటువంటి మ్యాచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిపోవడం. దాదాపుగా 75 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. సూపర్ 8లో నెక్స్ట్ ఇండియా ఎలా ఆడబోతుంది? సో, రేపు గురువారం జరగబోయేటువంటి మ్యాచ్‌లో ముఖ్యంగా ఇండియా తన ప్లేయర్స్‌ని ఏమైనా మార్చే అవకాశం ఉందా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, సో ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవ్వరు కూడా ఏ క్రీడాభిమాని కూడా ఇండియా ఈ స్థాయికి పడిపోతుందని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయారు. నంబర్ 1గా ఉన్నాం. వరుసగా అన్నీ కూడా లీగ్ మ్యాచ్‌లన్నీ గెలిచాం. లాస్ట్ టైమ్ ఇదే సౌత్ ఆఫ్రికాతో సో టీ20 మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్‌నే మనం ఎత్తుకొచ్చాం. అలాంటి ఇండియా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఇంత దారుణంగా ఓడిపోయిందా అని అందరూ అంటున్నారు. ఏమంటారు? అవునండి. డెఫినిట్‌గా షాక్ డిఫీట్‌గా అని చెప్పాలి. బట్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే క్వాలిటీ టీమ్ అది సౌత్ ఆఫ్రికా. వాళ్ళు గూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. టీమ్ దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. బ్యాటింగ్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. 3 వికెట్లు చాలా ఎర్లీగా పడిపోయిన తర్వాత కూడా యంగ్‌స్టర్స్ లైక్ బ్రెవిస్ అండ్ స్టబ్స్ గాని, లైక్ ఎక్స్‌పీరియన్స్డ్ మిల్లర్ వాళ్ళు టీమ్‌ని ఆదుకున్న పద్ధతి. అలాగే బౌలింగ్‌లో గూడా వాళ్ళకి బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉంది. మార్క్ జాన్సన్, ఎన్‌గిడి లాంటి బౌలర్స్ దే ఆర్ రియల్లీ గుడ్. సో, ఏ రకంగా చూసుకున్నా అది స్ట్రాంగ్ టీమ్ అది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్‌లో ఇంతవరకు బాగా ఇంప్రెస్ చేసిన అందరిని ఇంప్రెస్ చేసిన టీమ్స్ 2 ఉంటే దాంట్లో ఇండియా ఒకటి, సౌత్ ఆఫ్రికా మరొకటి. సో, మరి సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడంలో డిస్‌గ్రేస్ ఏం లేదు. కానీ ఇండియా తమ పొటెన్షియల్‌కి తగినట్టుగా ఆడితే గెలిచి ఉండేది. కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అవి చిన్న టీమ్స్ మీద అవి అంత ఎక్కువగా మనకి కనబడలేదు. కానీ ఇక్కడ ఆ మిస్టేక్స్ చాలా పెద్దవిగా హైలైట్ అయినాయి. మన ఇండియన్ టీమ్ విషయంలో. ఒక సౌత్ ఆఫ్రికా లాంటి ఒక ఇంపార్టెంట్ టాప్ టీమ్ మీద ఆడినప్పుడు. ఎందుకంటే మనం గ్రూప్ స్టేజ్‌లో ఆడాం గానీ, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ టీమ్స్ కాదు. సో, అక్కడ గూడా మనలో ఈ లోపాలు కనిపించినాయి బ్యాటింగ్‌లో ముఖ్యంగా. అవి ఇక్కడ కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ అయినట్టుగా నాకు అనిపించింది. సో, అలాగే ధోని చేసినటువంటి ఒక పోస్ట్ గాని, అలాగే కపిల్ దేవ్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా చూస్తే, ముఖ్యంగా తిలక్ వర్మ గురించి ధోని చేసిన కామెంటే ఇప్పుడంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. సో, ఇక తిలక్ వర్మ ప్లేస్‌ని ఏమన్నా సంజు శాంసన్ ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాలండి. తిలక్ వర్మని బ్యాక్ చేస్తూ వచ్చారు. 4 మ్యాచ్‌ల్లో అతను పెద్ద స్ట్రైక్ రేట్ లేకపోయినా కనీసం 25లు, 30లు చేస్తూ వచ్చాడు. ఈ సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో అతను ఆడిన షాట్ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అతను తేలిగ్గా వికెట్ పారేసుకునే టైప్ కాదు. హి ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. అలాంటి ప్లేయరు అలా ఔట్ అయిపోవడం అంటే మరి టీమ్ మరి ఏ రకంగా థింక్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇంకోటేంటంటే మన టీమ్‌లో టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో, సంజు శాంసన్ తీసుకొస్తే ఏంటంటే మనకి కొంతమంది రైట్ హ్యాండర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టూ మనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోవడం కూడా మన టీమ్‌కి ఒక పెద్ద డిసడ్వాంటేజ్ మారింది. దానివల్ల ఏంటంటే ప్రతి టీము పవర్ ప్లేలో ఒక ఆఫ్ స్పిన్నర్‌ని పార్ట్ టైమర్ అయినా కూడా వాళ్ళని ప్రయోగించి వికెట్లు తీయడం, ఓపెనర్స్‌ని ఔట్ చేయడం అలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి టాక్టికల్‌గా చూసుకున్నా, ఇంకో రకంగా చూసుకున్నా తిలక్ వర్మ ప్లేస్ కొంచెం డేంజర్‌లో ఉన్నట్టుగా మనకు అనిపించింది. బట్ మరి మన టీమ్ ఏం నిర్ణయం తీసుకుంటదో చూడాలి. సంజు శాంసన్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనే నమ్మకం లేదు. తిలక్ వర్మ కనీసం క్విక్‌గా చేసినా చేయకపోయినా అతను ఒక ఎండ్‌లో నిలబడతాడు. కాస్త మనకి ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడని నమ్మకం ఉంది. సంజు విషయంలో మనకు ఆ నమ్మకం లేదు. సో, టీమ్ మరి ఎలా థింక్ చేస్తుందనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో, ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. బాగా ఆడుతున్నటువంటి అక్షర్ పటేల్‌ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు టీమ్‌లోకి అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంట్లో ఎలాంటి నేను కూడా వాటిలో ఏకీభవిస్తానండి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఈస్ నాట్ ఈవెన్ రెగ్యులర్ ఇన్ ఐపీఎల్ టీమ్. అతను గుజరాత్ టైటన్స్‌కి ఆడతాడు. గుజరాత్ టైటన్స్‌కి లాస్ట్ సీజన్ గాని, అంతకుముందు సీజన్ గాని సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదు. సో, అతను అంత ఇంపార్టెంట్ టీ20 ప్లేయర్ కాదు. టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడతాడు. టెస్ట్ మ్యాచ్‌లో మనం ఇంగ్లాండ్ టూర్‌లో వాటిలో చూసాం మనం. బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని అతను చాలా కీ ఫిగర్. కానీ ఈ ఫార్మాట్‌లో అతను ఇంకా ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి. కేవలం ఒక ఆల్ రౌండర్ అన్న ఉద్దేశ్యంతో అతను తీసుకురావడం. తర్వాత మ్యాచ్ అప్స్ చూస్తున్నారు మనోళ్ళు. ఆ టీమ్‌లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఆ లెఫ్ట్ హ్యాండర్స్‌కి అగెయిన్స్ట్‌గా ఇతని రికార్డ్ బావుంది అని చెప్పి తీసుకురావడంలో అర్థం లేదు. అక్షర్ పటేల్ ఈస్ అవర్ వైస్ కెప్టెన్. అతను ప్రతి మ్యాచ్‌లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇంతవరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు ఈ వరల్డ్ కప్‌లో. బ్యాటింగ్‌లో కాస్త ఆలస్యంగా వచ్చాడు కాబట్టి అతను పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. కానీ లాస్ట్ వరల్డ్ కప్ చూడండి మీరు. లాస్ట్ వరల్డ్ కప్‌లో హి ఈస్ వన్ ఆఫ్ అవర్ హీరోస్. ఇంక్లూడింగ్ ఫైనల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ పటేల్. అక్కడ పక్కన పెట్టేసి వాషింగ్టన్ సుందర్‌ని ఆడించడం ఏంటో ఏమాత్రం గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అతను చేసే ప్రయోగాలు మాత్రం దే ఆర్ బియాండ్ మీ. అవి ఎవరికీ అర్థం కావు. ముఖ్యంగా ఇప్పుడు మ్యాచ్‌లో టఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు వాషింగ్టన్ నెవర్ బీన్ ఏ బిగ్ హిట్టర్. అతన్ని తీసుకొచ్చి
హార్దిక్ పాండ్యా కంటే, తర్వాత ఫామ్‌లో ఉన్న శివం దుబే కంటే ముందు ఆడించడం. అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం. ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ వచ్చి 14 ఎన్నో రన్స్ 100 స్ట్రైక్ రేట్ చేసాడో, మన మన చేజ్ కంప్లీట్‌గా కుంటుపడిపోయింది. సో, ఇట్ వాస్ ఎ వెరీ, వెరీ బ్యాడ్ డెసిషన్. వాషింగ్టన్ సుందర్‌ని ఆడించడం అనేది ఏ రకంగా కూడా సమర్థ్యం. ఇప్పుడు కోచ్ మన అసిస్టెంట్ కోచ్ బ్రాంటన్ డెస్కాట్ ఏదో సపోర్ట్ చేయబోయాడు. ఏంటంటే అతను లెఫ్ట్ హ్యాండర్స్‌కి అగెయిన్స్ట్‌గా బాగా బౌలింగ్ చేస్తాడు. ఇక్కడ బౌలింగ్ చేసాడు. అతను ఇచ్చినవే రెండో ఓవర్. రెండో ఓవర్‌లో కూడా వెంట్ ఫర్ రన్స్. డిడ్ నాట్ పిక్ అప్ ఎ సింగిల్ వికెట్. సో, టోటల్‌గా ఆ ప్రయోగం అనేది మిస్‌ఫైర్ అయింది. సో, ఇలాంటి ప్రయోగాలు పక్కన పెట్టి ముఖ్యంగా సూపర్ 8 అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దాంట్లో మీరు ప్రయోగాలు చేయకుండా మీకు ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లేయర్స్‌తో వెళ్తే బావుంటది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మీద ఇండియా భారీ స్థాయిలో ఓడిపోవడంతో సో, నెక్స్ట్ మ్యాచ్‌కి సో, తిలక్ వర్మ ప్లేస్‌ని ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో కూడా చూడాలంటున్నారు. అలాగే మాక్సిమం మార్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూడా ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం అందరినీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్తున్నారు. సో, రాబోయేటువంటి వెస్టిండీస్, జింబాబ్వేలో ఖచ్చితంగా భారీ తేడాతో ఇండియా గెలిస్తే ఖచ్చితంగా సెమీస్‌లో చోటు ఉంటుందనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్లేస్‌ని మార్చాలా? అలాగే ముఖ్యంగా సంజు శాంసన్‌ని తిరిగి జట్టులోకి తీసుకురావాలనుకుంటున్నారా? మీ కామెంట్‌ని తెలియచేయండి.